మంచిగా ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే మేమైతే మా పూజన అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఇప్పుడైతే గుడికి అయితే పోతున్నాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇప్పటికే లేట్ అయిపోయింది. ఆల్రెడీ కళ్యాణం అయితే అయిపోవచ్చు. ఎందుకంటే మేమైతే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే పొద్దున్నే వచ్చినాం. వచ్చి ఇంట్లో పని చేసుకొని పూజ చేసుకునేసరికి అయితే ఈ టైం అయింది. మేబీ పోయేసరికి అయితే కళ్యాణం అయితే అయిపోయే ఉంటుంది. సో ఇక రాముల వారిని అయితే దర్శనం చేసుకొని అయితే వద్దామనేసి అయితే గుడికి అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. కొబ్బరికాయ ఇట్లా అనేసుకుందామా పరిసేదిరా. ఓకే ఫ్రెండ్స్, ఇక గుడి దగ్గరికి వెళ్ళినాక మిగతా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం. ఏ గుడికి మమ్మీ? ఇక్కడ లేదా రామాలయం అక్కడ ఏడా మనం మొన్న పోయిన సరే గాడినా. నువ్వు బొట్టే పెట్టుకోలేవు చూడు మా అనికంట బొట్లు పెట్టుకుంటే లేట్ చేస్తూ సోద్యం చేస్తూ. నువ్వు పెట్టుకున్నారా? పెట్టుకున్నా. వద్దిగా మళ్ళీ ఆడ గుడికాడ పెట్టుకోద్దా బొట్లు? లే దొరుకుతాడు ఆడ నాడిగా పోదాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అప్పటి నుంచి అందాం అనుకుంటుంది కానీ స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అందుకే నేనే స్టార్ట్ చేసిన ఫస్ట్. పరిగా కొబ్బరికాయ అన్న తీసుకోతాం. ఓకే ఫ్రెండ్స్ రండి ఇక పోదాం. చూడండి ఫ్రెండ్స్ మాకు ఎన్ని జాగ్రత్తలు చెప్తుర్రో. పోతుంటే మైకులు జాగ్రత్త, ఇది జాగ్రత్త, అది జాగ్రత్త అని చెప్తుండు. చెప్పులు వేసుకోవద్దు కదా? అమ్మో ఎండకు కాళ్ళు ఫుల్ కాలుతాయి. అక్కడ ఇప్పుడు వేసుకో ఏం కాదు. కొత్త చెప్పులు అసలు పాత వేసుకోండి. చెప్పులు పోతే ఇంకా శని పోతుంది మనకున్న శని. వేసుకో వేసుకో చెప్పులు వేసుకోర్రి. ఎండకు రోడ్డు మీద మస్తు కాలు కాలుతాయి. అయ్యో అన్ని ఫుల్ కాలుతాయి. మెల్లగా మెల్లగా రా. తీసుకున్నావా చిల్లరేవి? ఫ్రెండ్స్ ఇప్పుడే కళ్యాణం అయితే అయిపోయిందంటే అందుకని ఇప్పుడైతే మేమైతే దర్శనానికి అయితే పోతున్నాం. మా అత్త అయితే వచ్చింది. అత్త హాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడైతే మేమైతే దర్శనానికి అయితే పోతున్నాం. రమ్మన్నావా రా అన్నవా? రా అని అన్నా. ఇక్కడ దర్శనం చేసుకున్నాం పారి. దర్శనం చేసుకున్నాం. గంట కొడతా. అందిందా నీ గంట? గంట అందిందా? నేను కొడతా ఒకసారి. అమ్ములు ఇక్కడ కొడతా మన ఇంటికాడ వినవాడాలి. చాలు చాలు వదిలేసి. అయిపోయింది. కొబ్బరికాయ అయితే కొట్టినాం. గట్టిగా మాట్లాడు. మైక్ అయితే మైక్ సౌండ్ అయితే ఏం వాయిస్ అయితే వినబడతలేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక అమ్మవారికి అయితే ఒడిబియ్యం పోసి కళ్యాణం అయిపోయింది కదా. ఒడిబియ్యం తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నా. కాకపోతే ఎంత మందిలో చూడర్రి ఆడ. వాళ్ళకైతే పోతున్నా. బయటకి ఎట్లా వస్తున్నాయి ఏమో. ఇంకా రండి రండి. దొరికినాయి దొరికినాయా? దొరికినాయి ఫ్రెండ్స్. ఇక మాకైతే అక్షతలు దొరికినాయి. అమ్మవారి అయితే వాళ్ళే పెడుతున్నానా సాధించి కచ్చుకున్నాం. ఇక
పర్స్ అయితే దాంట్లో కవర్లో పోదామా ఇక పోదాం ఆగు. ఆకలేస్తుంది ఫ్రెండ్స్. టైం అయితే 2:30 అవుతుంది. పొద్దు నుంచి ఏం తినలే మా మమ్మీ దోశ చాయ్ తాగిన అంతే. దోశ తిన్నా కాదు ఆ నుంచి తీసేసిరా అమ్మవారు. అరే అప్పుడు తీసినప్పుడు మనం తీసుకునేది ఉండే. మేమైతే ఇప్పుడైతే ఇక్కడికైతే వచ్చినాం. ఫోటోలు దిగుతారా? ఇక్కడ ప్లేస్ బాగుంది అనేసి ఫోటోలు దిగుతారు. ఇప్పుడే కళ్యాణం ఇట్లా అంతా అయిపోయింది కానీ అన్నదానం పెడుతురు కానీ ఫుల్ పబ్లిక్ ఆయన అయితే ఫుల్ ఉంది. అలా పోయినామంటే మళ్ళీ బయటకి వెళ్ళట్లేము. ఇక నేనైతే రాను. మరొకసారి మా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.